అంటే వీళ్ళిద్దరికి ఒక సంతానం పుడతాడు, మగ పిల్లోడు పుడతాడు, అది కూడా చెప్తున్నా. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఇతని కెరీర్ పుంజుకుంటుంది అనమాట. నాగ చైతన్య విల్ బికమ్ ద లెజెండ్ అనమాట, తప్పకుండా లెజెండ్ అవుతాడు. రైట్. వేణుస్వామి గారు చెప్పింది ఒక పక్కన అది బాధ కలిగించినప్పటికీ ఆయన చెప్తూ వచ్చినా కూడా సార్, అంటే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏది కూడా ఒక సింగిల్ మ్యారేజ్ అనేది లేదు. వాస్తవం చూసుకున్నట్లయితే అక్క కానీ సమ్మత కానీ వాళ్ళ నాగచైతన్య కానీ అండ్ అఖిల్ కూడా మొన్నటి వరకు ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఏంటి అంటే ఇలా వీళ్ళందరు కూడా ముందు నుంచి తరం వాళ్ళకు కూడా అంటే రెండో మ్యారేజ్ అయిపోవడమా, రెండో వైఫ్ ఉండడమా, పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయిపోవడమా, పెళ్లి అయిపోయాక విడాకులు అయిపోవడమా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటి శాపమా, వీళ్ళ జాతకం ప్రకారం ఏమైనా తప్పు ఉన్నాయా, ఏంటి లోపాలు ఉన్నాయా? ఇది మంచి క్వశ్చన్. ఇది కుచదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు అంటాం కదా. ఇది నాగేశ్వరరావు గారికి తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాగేశ్వరరావు గారు ఎథిస్ట్, దేవుణ్ణి నమ్మరు అనుకుంటారు. ఆయన మహాభక్తుడు. ఆయన వర్క్ ఇస్ వర్షిప్ అనే పద్ధతిలో వెళ్తారు. స్వామి వివేకానంద పాలసీలో వెళ్తారు ఆయన. అంతేగాని ఎన్టీ రామారావు గారిది వేరు. ఎన్టీ రామారావు గారు అంటే పూజలు పునస్కారాలు చేస్తూ నియమనిష్టలు పాటిస్తూ ఆయన టైప్ వేరు. వీళ్ళిద్దరూ మహాభక్తులే. కాబట్టే నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో చూడు, నువ్వు మనం సినిమా మళ్ళీ రీమేక్ చేస్తున్నప్పుడు నాగ చైతన్య ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టి ఇది మన స్టూడియో, ఇదిగో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కొడుతున్నానంటూ వెళ్తాడు. అంటే వాళ్ళు ఎవరైనా భక్తులే, మనుషులు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎప్పుడో తెలుసు నాగదోషం ఉందని. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేరులో ఒక పండితుడు చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే డాక్టర్ ఎన్టీ రామారావు వీళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తూ ఉండేవారు, మా గురువుల దగ్గరికి. నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఎథిస్ట్ అని అలా ముద్ర పెట్టారు. వర్క్ ఇస్ వర్షిప్, పని చేయండి అని పరిగెట్టిస్తాడు. నాగేశ్వరరావు గారు రామారావు గారి కంటే గొప్ప యాక్టర్ గా, డాన్స్ లో అంత టాప్ గా ఆడవాళ్ళ ఫాలోయింగ్ అంతుండేది ఏఎన్ఆర్కి. సో ఇక్కడ ఏంటంటే అందుకనే నాగ సుశీల వాళ్ళ అమ్మాయికి, అలాగే నాగార్జున, నాగ చైతన్య ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళ సంతానంలో. ఎన్టీ రామారావు గారేమో ఆడవాళ్ళకి ఈశ్వరి, మగవాళ్ళకేమో కృష్ణ పేరు కలుపుతా ఉంటారు. బాలకృష్ణ, సాయికృష్ణ, రామకృష్ణ ఇట్లా ఇద్దరికి కూడా బ్యాలెన్స్డ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి దానికి నిమిత్తము ఈ సర్పదోషాలు ఇవి ఉన్నప్పుడు రెండో వివాహాలు అవుతాయి. నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప వ్యక్తో నాకు తెలుసు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు ఉంది. ఆయన నాగసుశీల గారి ఇల్లు. అప్పటి నుంచి మాకు నాగసుశీల గారు తెలుసు. నాగేశ్వరరావు గారు వచ్చేవారు, మేమంతా స్టూడెంట్స్. అప్పుడు మేము మాట్లాడేవాళ్ళం ఏఎన్ఆర్తో. ఆయన స్టూడెంట్స్ అందరికీ, ఆమె చనిపోయింది వాళ్ళ అమ్మాయి, అక్కడ ఉన్న ఇల్లు, ఇవన్నీ మాకు తెలుసు. నాగేశ్వరరావు గారు ఏమనేవారంటే, అప్పుడు ఆ సాక్షి పక్క సందు అనమాట, అక్కడే ఆ సందులోనే కేర్ హాస్పిటల్ పక్కిల్లు, భాస్కర్రావు మెడికల్ కాలేజ్, భాస్కర్రావు గారి ఇల్లు ఆ పక్కిల్లే మనదనమాట. ఆ డౌన్ లో ఏఎన్ఆర్ గారిది ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మన ఇంటికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాగేశ్వరరావు గారు ఎంత మంచి వ్యక్తి అంటే, స్టూడెంట్స్ అందరికీ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు అడగకుండానే, మీ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు కదా, రైట్, అప్పుడు వీసాకి అమౌంట్లు చూపించాలా, ఓ 15 లక్షలు 20 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు. వేసి తర్వాత ఇచ్చేమనేవారు. అకౌంట్లో వేసేసి వాళ్ళని అమెరికాకు పంపించారు. అలా నాకు తెలిసి వ్యక్తిగతంగా 15 మంది స్టూడెంట్స్ని ఆయన యుఎస్ఏ పంపించడానికి ఆ రోజుల్లో హెల్ప్ చేశారు. తర్వాత అందుకని వాళ్ళ వివాహంలో ఈ కుజదోషాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి రెండో వివాహాలు జరుగుతాయి. తప్పే ఉన్నది, కామన్, అది వాళ్ళ లైఫ్ ఇష్యూ అది. సో ఇక్కడ ఏంటంటే కెరీర్కి ఎక్కువ ఓరియంటేషన్, కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ఫ్యామిలీ. మరి ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు సెకండ్ లైఫ్లో టాప్ హిట్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున గారు అమలాన్ని చేసుకున్నప్పుడు అప్పట్లో కూడా నాగేశ్వరరావు గారు వద్దన్నారని ఇవని అవని అనుకుంటూ ఉండేవారు. నాగార్జున గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ అంతా మాకు తెలుసు, మాకు చాలా సీనియర్లు వాళ్ళంతా. సో వీ యూస్ టు మింగిల్ అనమాట. కాబట్టి నాగార్జున గారు లైఫ్నే తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి అమల గారు. మరి అలాగే చేసుకుంటారు ఇప్పుడు శోభిత కూడా. అందువలన వాళ్ళ వంశంలో అది శాపమా అంటే శాపమే, నిజంగానే శాపమే. అది కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు వాళ్ళు దానికి చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి మీద ఏలూరు దగ్గర ఆవిడ పొలం ఉంటుంది. ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉంటారు, అక్కడికి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకు తెలిసినవే కాబట్టి దోషాలు ఉంటాయమ్మా, దానివల్లే అలా జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం ఎప్పుడైనా సరే వాళ్ళకి 2 వివాహాలే. 2 వివాహం అందరికీ కాదు, కొన్ని ఫ్యామిలీస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్స్. సైన్స్ లో జీన్స్ అంటాం, ఈ బ్లడ్ సేమ్ వస్తుంది. భావాలు అంటాం జ్యోతిష్యంలో. తండ్రికి జరిగేది 2 కొడుకులు ఉన్నారనుకో, అట్లీస్ట్ ఒక కొడుకు అలా జరుగుతుంది. అలా ఎవరో ఒకరికి, అట్లా ఎవరికో ఒకళ్ళు జరుగుతుంది అనమాట, అంతే. నాగ చైతన్య గారి జాతకం ప్రకారంగా ఇప్పుడు ఎన్నో రూమర్స్ వస్తున్నాయి, మనం మాట్లాడుతున్నాం దాని గురించి. అయితే 3వ పెళ్లి కూడా అవుతుందని అంటున్నారు. అంటే అది రూమర్స్ చెప్పే వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏమంటారంటే 3 పెళ్లిలు ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆయన జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది? 2వ పెళ్లి అయితే స్థిరంగా ఉంటారా?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయినాయి, 4వ పెళ్లి అవుతుంది అని అన్నారు, అయిందా? అవ్వలేదు కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఉమెన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు 2 ఫెయిల్ అయినాయి. ఫారినర్ ని చేసుకునేసరికి అది నిలబడింది. అక్కడ అదనమాట. శని బలంగా ఉన్నప్పుడు ఫారినర్ ని చేసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అది ఫిక్స్డ్. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయాడు, ఒక స్టేటస్ వచ్చింది, ఒక పద్ధతి వచ్చింది. అలాగే ఇంకా 4వ వివాహం ప్రస్తావన లేదు. అదే విధంగా నాగ చైతన్య గారికి ఉన్నదే 2 పెళ్లిళ్ళు మాత్రమే జీవితంలో. ఇది స్టాండర్డ్ అండ్ ఫిక్స్డ్. అయితే శోభిత కూడా ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది, మిస్ యూనివర్స్ గా వెళ్ళింది, తను కూడా సినిమా రంగాల్లో ఉంది. సమంత మరి ఈ యొక్క ఆ ఇండివిజువాలిటీ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకోవడం కోసమే కదా కెరీర్ పరంగా నేను వెళ్ళాలి అని చెప్పేసి ఈయన వదిలేసి ఈ కుటుంబాన్ని అక్కినేని కుటుంబాన్ని కాలదనుకుని వెళ్ళిపోయింది. మంచి కుటుంబం. అయితే వెళ్ళినప్పుడు కెరీర్ కోసమే వెళ్తుంది. అయితే మళ్ళీ అదే రాంగ్ స్టెప్ మళ్ళీ వేస్తున్నారు అని మనం వేణుస్వామి గారు అంటున్నారు. ఎందుకని అంటున్నారంటే ఆయన చెప్పేది కరెక్టే. మరి మామూలు ఏ గృహిణి వేరే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మరి నాగ చైతన్య చేసుకోవడంలా మళ్ళీ సినిమా యాక్టర్నే చేసుకుంటున్నాడు, మళ్ళీ కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి అమ్మాయినే చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ కారణాల రీత్యా మరి ఆమె ఎంతసేపు తన లిబర్టీ కోసం చూసుకుంటుంది, తన ఇంటిగ్రిటీ కోసం చూసుకుంటుంది, సమంతలాగే ఆలోచిస్తుంది, సమంతలాగే చేస్తుంది అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ మదర్ టీచరు, ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సింపుల్ అండ్ మోడెస్ట్ అమ్మాయి, ఈ అమ్మాయి శోభిత. కాబట్టి ఇదే లాస్ట్ పెళ్లి, వేరేది వివాహం అవ్వదు. చివరిగా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా వారి జాతక ప్రకారంగా? సమస్య లేదు, అసలు వచ్చే సమస్య లేదు. ఎందుకనంటే ఇప్పుడు శుక్రుడు అంతే. రామారావు గారు వచ్చినప్పుడు రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు వెళ్ళి దివిసీమకి వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి జోలు పెట్టుకుంటూ వెళ్తే అబ్బా, ఇద్దరు వెళ్తే అసలు ఒకళ్ళు కాకుండా ఇద్దరు కంబైన్డ్ గా వెళ్తే ప్రపంచం అంతా కూడా హర్షించింది. కోట్లాది రూపాయలు వచ్చినాయి, లక్షలాది రూపాయలు ఆ కాలంలో మంచిగా పేద ప్రజలను చేశారు. అదే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాగేశ్వరరావు గారిని రమ్మన్నప్పుడు నాగేశ్వరరావు గారు వెళ్ళలేదు. ఎందుకంటే నాగేశ్వరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఫ్యామిలీలో జీన్స్ లో ఏంటంటే రవిగ్రహము, రామారావు గారు దాంట్లో రవిగ్రహం బాగుంటుంది, రాహుగ్రహం బాగుంటుంది. వీళ్ళకి అంత బలం లేదు. వీళ్ళకి ఎంతసేపు శుక్రుడు ఎంజాయ్మెంట్. నాగేశ్వరరావు గారు లైఫ్ స్టైల్ కూడా నువ్వు చూస్తే సినిమాలు వేసేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళ మిత్రులంతా చెప్తూ ఉంటారు, మా గురుగారుల దగ్గరికి వచ్చేవారు వీళ్ళంతా, రామారావు గారు వీళ్ళు అంతా చెప్తూ ఉంటారు కాబట్టి తెలుసు. ఆయన డ్యూటీ దిగిపోయిన తర్వాత ఈవినింగ్స్ ఆయన ఫ్రెండ్స్ తో ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కేటాయించుకునేవాడు. దట్స్ ఆల్. రామారావు గారు అలా కాదనమాట. రామారావు గారు ఆయన ప్రొసీజర్స్, ఆయన డిసిప్లిన్ వేరుగా ఉండేది. అంటే ఈయన ప్లెజర్స్ కి, తర్వాత లగ్జరీస్ కి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఏ రకంగా ఉండాలి. దసరా బుల్లోడు అని సినిమా తీసినందుకు గాను అలా విధంగానే ఈయన నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, నాగేశ్వరరావు గారు అంటే దసరా బుల్లోడు. సో దసరా బుల్లోడు సంతానం కాబట్టి వీళ్ళంతా దసరా బుల్లోడు లాగే గడుపుతారు. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.